ఇక నేనేముంది చెప్ప గాంధీ నాది ఒకటే మాట్లాడేదే ఉంది. ఫస్ట్ నీకు పెట్టలేదని నాకు ఎట్లు నాకు మాట్లాడరాదు, అసలే మాట్లాడరాదు. ఏం చేస్తుంటావే? మేము ఒడ్లలో వ్యవసాయం కౌలు కూడా ఎన్ని ఎకరాలు పెట్టిరు? 5 ఎకరాలు. కౌలు బంద్ ఏమైనా వచ్చిందా? కౌలు రైతులకు ఇస్తా? మాకు ఏది రాలే, ఏది రాలే. 12,000 ఇస్తా అన్నారు కదా. 12,000 రాలే, ఏది రాలే. 12,000 ఎందుకే అంటే ఏమి ఇవ్వలేదు మరి. మీరు దరఖాస్తు పెట్టుకురా? దరఖాస్తు పెట్టలేదు, ఏది పెట్టలే. అభయ వస్తుంది దాంట్లో పెట్టలే. ఊరికన్నా వచ్చినాయి మరి కౌలు రైతులకు? ఎవరికి రాలేడు, ఎవరికి రాలేదు. వస్తే కొంచెం ఆసర అవుతుండే కదా. ఇక ఏడాది ఆడు ఇస్తాటే లేడు, ఇంకా ఏది ఉంది. అంతేనా? ఏమండి ఇచ్చినావు 5 ఎకరాలలో? పత్తి వేసినావా? వచ్చిందా మరి పంట అన్నది మంచి? ఇక అట్లే వెళ్ళింది ఆడికాడికి మొత్తం పెట్టుబడి పెద్దాం కట్టు. ఎట్లా వెళ్ళిందా? ఎట్లుంది కొత్త ప్రభుత్వం? ఇక ఏముందా ఎప్పుడు గదే ప్రభుత్వం. మేము పేదోళ్ళకి ఏముంది అయినా మాకు చేసేది ఏమి లేదు. చేసేది ఏం లేదా? రుణమాఫీ రైతు మా వడ్ల కమరోళ్ళకి ఏం చేస్తాడు? ఈయన చేస్తలేడు, ఆయన చేస్తలేడు. మీ కమ్యూనిటీకి ఏం రావట్లేదు. 6 గ్యారెంటీలను వచ్చినాయి. 500 సిలిండర్ ఫ్రీ కరెంట్. ఆ సిలిండర్ 500 వస్తుంది కానీ అవి రైతు పడతానే లేవు. అందులో పడతలేవా? 900 కట్టుకుంటున్నా కానీ అలా పడతానే లేవు. రిటర్న్ ఎవరికోకనికి 2 నెలలు పడ్డాయి, ఆనిసి మళ్ళీ బంద్ అయినాయి. వేస్తలేరు ఎందుకంటే బ్యాంకులో పోయి ఇక అడిగిపోతే పైన అడిగిపో అంటుండే. పైన పోయి అడిగితే ఇక పైన అడిగిపోదు మేము అడుగుతాడుకు. అంతేనా? పైన పోలేరంట. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్, ఫ్రీ కరెంట్ వస్తుంది. అది వస్తుంది, మీకు ఉపయోగపడుతుంది కానీ. ఇక అది ఒకటి పడుతుంది అనుకోరాదు, అది కూడా వర్తిస్తుంది. 6 గ్యారెంటీలు ఎట్టున్నాయి మరి? ఇప్పటివరకు 2-3 అయినట్టున్నాయి కదా. 3 అయినాయి. ఓ బస్సు అయింది, గ్యాస్ అయింది, ఓ సన్న బియ్యం అయింది. అంతేనా? 3-4 అయినాయి అంతే, కాలేదు. కాలే.